చూసి రాజకీయాల్లోకి ఎలా వస్తారండి? ఇప్పుడు రాజకీయ నాయకుడు కానీ సెలబ్రిటీ కానీ వారిని యువత అనుసరిస్తూ ఉంటుంది. వారి మాటల్లో మాట్లాడే మాటలు కానీ నడత కానీ ఏదైనా సరే యువత అనుసరిస్తూ ఉంటుంది. ఈవేళ అంబటి రాంబాబు మాట్లాడినటువంటి మాటలు సభ్య సమాజం తలదించుకుంది. అంబటి రాంబాబు అనేవాడు ఒక చరిత్రహీనుడిగా, రాజకీయాలలో చరిత్రహీనుడిగా మిగిలిపోయే అవకాశం ఉంది అని తెలుస్తుంది. నిజంగా చాలా బాధాకర విషయం. ఇంత ఘోరమా? రాజకీయాలు చేయండి, తప్పు ఒప్పులు మాట్లాడుకోండి, అభివృద్ధిపై మాట్లాడుకోండి. కొన్ని సన్నాసు గిన్నాసని మాట్లాడుకున్నారు, కానీ ఇంత దిగజారిపోయి ఇంత ఉచ్చినిచ్చాలు లేకుండా మాట్లాడినటువంటి ఈ సందర్భాన్ని గుర్తు చేసుకుంటేనే చాలా బాధగా ఉంది. అంటే సార్, టీడీపీలో ఒక యూట్యూబర్ కిరణ్ అని ఉన్నాడు. సో జగన్ వాళ్ళ వైఫ్ గారిని ఒక మాట అంటే చంద్రబాబు గారు అరెస్ట్ చేయించారు. సో ఈసారి చంద్రబాబు గారిని తిట్టారు ఈ అంబటి రాంబాబు. ఈయన ఏం చేస్తే మంచిదంటారు? చంద్రబాబు నాయుడు గారు ఒక సంస్కారం తెలిసినటువంటి వ్యక్తి, మానవతా విలువలు తెలిసినటువంటి వ్యక్తి కాబట్టి కిరణ్ని అరెస్ట్ చేయించాడు, జైల్లో వేయించాడు. ఇప్పుడు కిరణ్ జైల్లో ఉన్నాడో బయట ఉన్నాడో నాకైతే తెలియదు. కానీ మరి రాజకీయాల్లో సంస్కారహీనుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి దీన్ని ఏమన్నా ఇది కరెక్ట్ కాదురా వెధవా అని చెప్తాడా? లేకపోతే ఇలాగే కొనసాగించుకుంటూ పూర్వం 5 సంవత్సరాల పరిపాలన ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారిని అలాగే ఇతరత్ర నాయకులను ఇష్టానుసారంగా తిట్టినటువంటి అలాంటి దుర్మార్గుడు మాట్లాడితే చరిత్రలో హీనులుగా మిగిలిపోతాం. కాబట్టి రాజకీయాల్లో ఉన్న వ్యక్తులు కానీ సెలబ్రిటీగా చలామణి అవుతున్న వ్యక్తులు కానీ సంస్కారాన్ని మరిచి మాట్లాడకూడదు. ఎందుకంటే సమాజం తలదించుకునేటటువంటి రోజు ఇది. బ్లాక్ డే. ఒక 4 విడతలు అంటే 4 సార్లు ముఖ్యమంత్రి చేసినటువంటి ఒక వ్యక్తిని ఇంత నీచంగా దుర్భాషలాడినటువంటి వ్యక్తి ఆ రాంబాబుని ఖచ్చితంగా అరెస్ట్ చేసి ఖచ్చితంగా ఆయనకు బుద్ధి వచ్చేలాగా ట్రీట్మెంట్ ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.